ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకి 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్ తీసుకువచ్చానమ్మా. నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక కాయిన్ తాకు తల్లి. నీకు అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో చెబుతాను విను తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మన బాబాగారు ఏదైనా ఒక సందేశం తీసుకువచ్చారు అంటే అది అక్షరాల 100% నిజమవుతుందండి. మనం బాబాగారి మీద నమ్మకంతో వినాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఆ సందేశాల్లోని అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుందండి. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి, మన బంధువులు, మన స్నేహితులు, మనకి ఇష్టమైన వారు మన గురించి ఏమనుకుంటున్నారు, మనతో ఎలా ఉంటున్నారు అనేది, వారు మనపై చూపించే ఆప్యాయత, ప్రేమ నిజమేనా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదండి. ఇదంతా కూడా మనం సంతోషంగా ఉన్నప్పుడు వారు చూపించే ప్రేమని నిజమే అని అనుకుంటామండి. కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి ఆదుకుంటారో వారే నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు ఫ్రెండ్స్. ఇదే మనం గుర్తుంచుకోవాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది సంతోషంగా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోతారు. అదే మంచివారైతే ఆ కష్ట సమయంలో కూడా తోడు ఉండి వారికి తోచిన సహాయాన్ని వారు అందిస్తారు. అందుకనే ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మనం తెలుసుకోవాలండి. అదే మన బాబాగారు చెబుతున్నారు ఫ్రెండ్స్. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ముందుగా అయితే 2 రూపీ కాయిన్ తాకమ్మా. ఫ్రెండ్స్, 2 రూపాయలు అంటే బాబాగారికి చాలా విలువైనది కదండి. అలాగే 2 రూపాయలకి మరొక అర్థం శ్రద్ధ, సబూరి అండి. బాబాగారు మనకు ఎప్పుడూ చెప్పేది శ్రద్ధ, సబూరితో కలిగి ఉండమనే కదండి. అటువంటి 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. తల్లి, నువ్వు ముందుగా అయితే 2 రూపీస్ కాయిన్ ఎంచుకో అమ్మా. 2 రూపాయలకి మరొక అర్థం తల్లి, తండ్రి అంటే మీ అమ్మ, నాన్న. అమ్మా నాన్నలతోటి ప్రేమగా నడుచుకో తల్లి. వారు ఎప్పుడైనా సరే నీ మీద కోప్పడినా, తిట్టినా సరే వారి మీద కోపాన్ని పెంచుకోకు. ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే తల్లి. నువ్వు ఇష్టపడే, ఆరాధించే దైవం నీ తల్లిదండ్రులు మాత్రమే నీ మంచి కోరి నీకు సహాయం చేస్తారు అని గుర్తుపెట్టుకో తల్లి. అమ్మా నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. వారు ఏదో ఒక మాట అన్నారని, కోపంలో తిట్టారు అని వారితో నువ్వు మాట్లాడటం మానేస్తే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించకు. వారు ఎప్పుడూ కూడా నీ మీద కోపంతో మాట్లాడరు తల్లి. నీకు మంచి జరగాలని, నీకు మంచి చేయాలి అనే ఆలోచనతోనే వారు నిన్ను ఎప్పుడైనా ఒక మాటన్నా అంటారమ్మా. నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడటం మానేసి ఇక నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు చేసే పనులు వారికి నచ్చలేదు అంటే కేవలం అదేమిటో వారికి తెలియక తల్లి, అర్థం కాక నువ్వు వారికి వివరంగా చెప్పాలమ్మా. ఎందుకంటే వారు పెద్దవారైపోయారు, పెద్ద వయసుకు వచ్చేశారు. కాబట్టి ఒక్కసారి నువ్వు దగ్గరగా కూర్చుని వివరించి చెప్పు చూడు తల్లి, అర్థమవుతుంది. నువ్వు అర్థమయ్యేలా చెప్పావు అంటే నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి. కానీ నువ్వు కోపంతోటి, బాధతోటి ఏదో చెప్పేస్తే వారికి అర్థం కాక ఏదో మాట్లాడుతారు, నీపై కోపం తెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరంగా చెప్పమ్మా. చెప్పి నీకు ఏదైతే కావాలో ఆ కోరిక అనేది నెరవేర్చుకో. అప్పుడు నీ కోరిక అనేది నెరవేరితే నువ్వు సంతోషంగా ఉంటావు, వారు సంతోషంగా ఉంటారు. కాబట్టి అమ్మా నాన్నల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే తల్లి తండ్రులు తిట్టకూడదు.
వారు తిట్టారు అంటే నువ్వు గడప దాటకుండగానే నీకు చెడు జరుగుతుంది తల్లి. ఇది అక్షర సత్యం. నేను చెప్పేది నిజం తల్లి. ఫ్రెండ్స్, ఇది అక్షరాల నిజమండి. మనం తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకూడదండి. ఎందుకంటే వారు దైవంతో సమానం కదండి. వారు బాధతోటి తిట్టుకోకూడదంటండి. ఎందుకంటే మనం చెప్పిన మాట వినలేదు అని వారు మనసులో ఏ కొంచెం తిట్టుకున్నా సరే మనం గుమ్మం దాటక ముందే మనకది చెడు జరుగుతుందంటండి. ఇది అక్షరాల సత్యమండి. పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మన బాబా భక్తులందరూ కూడా మంచిగానే ఉంటారు. మన బాబాని ఎలా పూజిస్తారో తల్లిదండ్రులను కూడా అలాగే పూజిస్తారు అని అయితే నాకు తెలుసు ఫ్రెండ్స్. కానీ ఎవరైనా ఎక్కడైనా కోపంతోటి కొంచెం మనస్పర్ధలు వచ్చి తల్లిదండ్రులకి కనుక దూరంగా ఉంటే కనుక తప్పకుండా వారిని గౌరవించి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమతో చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాము. మనం ఏం చేసినా కూడా కలిసి వస్తుందండి. మన కోరికలు అనేవి నెరవేరుతాయి. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చెప్పిన మాటలేనండి. ఇంక ఇప్పుడైతే 5 రూపీస్ కాయిన్ అండి. 5 రూపీస్ కాయిన్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఏ ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దమ్మా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. వారు నీతో ఎంతవరకు మంచిగా ఉంటున్నారో తెలుసుకో అమ్మా. జాగ్రత్తగా ఉండు. నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే అందరూ కూడా ఒకేలా ఉండరు తల్లి. అమ్మా నాన్న అంటే ప్రేమగా చూసుకుంటారు. వారికి తెలుసు నీవేంటో తెలుసు. కాబట్టి తల్లిదండ్రుల వైపు నుంచి నీకు ఎటువంటి ఆపద కూడా ఉండదు తల్లి. కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ నీకు ఎప్పుడైనా మాట తేడా వస్తే కనుక వైపు తప్పు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రమో కూడా తగ్గి ఉండవద్దు తల్లి. ఎందుకంటే ఏ కొంచెం నువ్వు తగ్గినా పోనీలే అంటే అన్నారులే అని నువ్వే కనుక వెళ్ళి మాట్లాడావు అంటే వాళ్ళకి నువ్వు తప్పకుండా లోకువైపోతావమ్మా. కాబట్టి నీ వైపు నుండి ఎటువంటి తప్పు లేనప్పుడు గా ఉండు తల్లి. వారి వైపు తప్పు ఉంది అనుకో, వారు ఆ తప్పు తెలుసుకుని వారే నీ వద్దకు వచ్చేలా చేసుకో తల్లి. నీ వైపు తప్పు లేకపోయినా సరే వారి వైపు తప్పు ఉన్నా సరే వారితోటి పదే పదే పాకులాడవద్దు తల్లి. అలా చేశావు అంటే నువ్వు లోకువైపోతావమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అలా ఉండవద్దు. అమ్మా నాన్న అంటే వాళ్ళు నీ మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళని నువ్వు ఆశ్రయించాలి. బయట వాళ్ళతో కానీ బంధువులతో కానీ నీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ తప్పు ఏమీ లేనప్పుడు నువ్వు ఏమాత్రమో కూడా తగ్గవద్దు. అప్పుడే నీకు విలువ అనేది ఉంటుందమ్మా. లేదంటే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అంటే వారు మరొక్కసారి నిన్ను మాటలతోటి బాధ పెట్టవచ్చు. కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మలుసుకున్నావు అంటే నీ జీవితం అంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. ఫ్రెండ్స్, మన బాబాగారు సందేశం విన్నారు కదండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.